So we have conditional statements and loops. So conditional statements అంటే ఓన్లీ వన్ టైం లాగా ఒక్కసారి అన్న అవుతుంది అంతే, ఒక్కసారి అన్న అవుతుంది మళ్ళీ లేదు. సో కండిషనల్ స్టేట్మెంట్స్ లో టూ టైప్స్. సో ఓన్లీ వన్ వే బ్రాంచింగ్ కి జాగ్రత్తగా వన్ వే బ్రాంచింగ్ అంటారు. అంటే ఒక కండిషన్ ఉంది, అది ట్రూ అయ్యి లోపలికి వెళ్తుంది, అది రన్ చేస్తుంది, దాన్ని వన్ వే బ్రాంచింగ్ అంటారు. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇఫ్ ఎల్స్ కండిషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఓకే సో ఇనిషియల్ అని వాడుకోండి, లైక్ ఆల్వేస్ అని వాడుకోండి, ఆల్వేస్ మీకు అలవాటు వాడాలి, ఆల్వేస్ అట్ ద రేట్ ఈ లోపలికి వచ్చాక ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 అయితే, ఓకే ఏ గ్రేటర్ దాన్ 1 అయితే b ఈక్వల్ 0 పెట్టండి, సెమీకోలన్ ఇక్కడ, ఎల్స్ b ఈక్వల్ టు 1. దిస్ ఈస్ కాల్డ్ వన్ వే బ్రాంచింగ్. ఒకటి మ్యాచ్ అయింది, ఒక కండిషన్ ఉంది, అది ట్రూ అయిందని లోపలికి వెళ్ళాం, కాదు అంటే బయటకు జస్ట్ ఒక కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒక కండిషన్ కావాలి, దీంట్లో ఏ వాల్యూలో 1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మల్టీవే బ్రాంచింగ్ అంటారు. ఏ 1 వస్తే ఒకటి చెయ్యి, 0 వస్తే ఒకటి చెయ్యి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఓకే అలాంటప్పుడు వి గో ఫర్ స్విచ్ కేస్. దిస్ ఇస్ కాల్డ్ మల్టిపుల్ బ్రాంచింగ్. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఇస్ స్విచ్ కేస్. దీంట్లో ఇక్కడ మనము కేస్ అంటాం, దీన్ని స్విచ్ కేస్ అని వాడాం, కేస్ అని అంటాం. సో కేస్ ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం, స్విచ్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఆల్వేస్ అట్ ద రేట్ స్టాప్ తీసుకొని, ఆల్వేస్ అట్ ద రేట్ స్టాప్ తీసుకొని ఇక్కడ కేస్ రాసి, కేసులో ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఏ అనే వేరియబుల్. ఇది 1 అయితే ఏం చేయాలి, 2 అయితే ఏం చేయాలి, 3 అయితే ఏం చేయాలి, అన్ని కండిషన్స్ రాసి పెట్టుకోవచ్చు. సో లైక్ దిస్, ఓకే కేస్ అయితే ఇక్కడ ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూలో 1 ఉందనుకో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ రాయాలి, రాసి సెమీకోలన్ పెట్టాలి. ఏ వాల్యూ 1 అయితే b ఈక్వల్ 0 పెట్టుకో, ఏ వాల్యూ -1 అయితే b ఈక్వల్ టు 1 రాయాలి. ఏ వాల్యూ బేస్ చేసుకొని ఇదా అని చేసుకొని ఇలా చేసుకుంటుంటే దిస్ ఇస్ కాల్డ్ as కేసెస్. ఇక్కడ ఏ గ్రేటర్ 1 అయితే చాలా లోపలికి వెళ్ళిపోయాం, ఇలా అలాగా ఏ వాల్యూ 1 ఉన్నా, -1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ రాసుకోవచ్చు. ఇవన్నీ మ్యాచ్ అవ్వడానికి వర్స్ట్ కేసు, డిఫాల్ట్ కేసు కూడా రాయాలి. ఇప్పుడు ఆల్వేస్ యూ రైట్ డిఫాల్ట్ కేస్ రాయాలి. డిఫాల్ట్ అంటే కాలన్ పెట్టేసి ఏ కండిషన్ b ఈక్వల్ టు 0 అని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ సెమీకోలన్ వచ్చిందా అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పని చేయాలి ప్రాసెసర్, అందుకే ఇక్కడ సెమీకోలన్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఎల్స్ అయితే ఇక్కడ ఈ పని చేయమని సెమీకోలన్ వచ్చింది, అంటే వర్క్ దగ్గర సెమీకోలన్ ఉంది. ఇక్కడ చూడండి కేస్ ఏలో ఇక్కడ సెమీకోలన్ రావాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ లోపల వాల్యూ తీసి ఇక్కడికి వస్తుంది, 1 వాల్యూ మ్యాచ్ అయితే ఏం చేయాలి, ఇది చేయాలి, b ఈక్వల్ 0 చేయాలి, ఇక్కడ సెమీకోలన్ వస్తుంది. సో అందుకే ఇక్కడ సెమీకోలన్ అంటే ఫుల్ కాలన్ అంటే ఇలా అర్థం. సో ప్లస్ అన్ని కేసెస్ ఎన్ని కావాలని రాసుకోవచ్చు. స్విచ్ మనకి కండిషన్ స్టేట్మెంట్స్ 2 ఉంటాయండి ఇక్కడ, ఇఫ్ ఎల్స్ స్విచ్. ఇఫ్ ఎల్స్ ఏదైనా ఒక కండిషన్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఎడిషన్ చేయాలనుకోండి, ఇక్కడికి వస్తాం, ఎడిషన్ చేయాలో, సబ్ట్రాక్షన్ చేయాలో, మల్టిప్లికేషన్ చేయాలో, డివిజన్ తెలియదు, అప్పుడు ఆలోచించుకుంటాం అనే టైంలో కేసెస్ వెళ్తాం. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇక్కడ కేస్ తో స్టార్ట్ అయ్యింది కదా, ఇక్కడ ఇఫ్ తో స్టార్ట్ అయితే ఎల్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కేస్ స్టార్ట్ అయితే లాస్ట్ ఎండ్ కేస్ అని రాయాలి. ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం, ఇక్కడ ఎండ్ కేస్ అని రాయాలి, ఎండ్ కేస్ అని రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? అర్థం? ఫస్ట్ రిపిటేషన్, రిపీట్ అవుతూ ఉండడాన్ని లూప్స్ అంటాం, ఓకే. సో దీంట్లో మనకు వైల్ ఉంటుంది, ఫర్ లూప్ ఉంటుంది, వైల్ ఫర్ లూప్. కొత్తగా ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అయింది రిపీట్ ఫర్ ఎవర్, ఓకే. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ ఎప్పుడెప్పుడు వాడాలో చెక్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.
వైల్ వచ్చి కండిషన్ ఇండెఫినిట్ అంటే వైల్ ఏ గ్రేటర్ దెన్ 1 అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఏ గ్రేటర్ దెన్ 1 అని ఇస్తే ఈ 1 గ్రేటర్ దెన్ ఏ 1 కన్నా ఎక్కువ ఎన్ని సార్లు అయినా ఉన్నాయి ఈ కండిషన్ ట్రూ అయినంత సేపు లోపల రన్ అవుతుంది. అంటే a is equal to a plus 1 begin. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఇండెఫినిట్ గా రన్ అవుతుంది. దిస్ ఈస్ ఇండెఫినిట్ టైమ్స్ ఎప్పుడు దాకా until condition is true. Is it clear? While అని ఇలా కండిషన్ రాస్తా ఇక్కడ సెమికోలన్ ఏం ఉండదు బిగిన్ రాస్తాం. ఇది a is equal to a plus 1 రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది ఎన్నిసార్లు ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు. Is it clear? Is it clear? నెక్స్ట్ ఫర్ లూప్ ఇక్కడ కండిషన్ తో పాటు ఎన్నిసార్లు రన్ అవ్వాలో ముందే చెప్పేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్ ఫిక్స్డ్. సో ఇక్కడ ఫర్ లూప్ I is equal to 0, I greater than or equal to 10, I plus plus అని పెట్టేసి begin n ఇలా పెట్టడం వల్ల మీకు అర్థమైంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఎండ్ అవ్వాలి. అంటే ఎన్నిసార్లు తిరగాలో కూడా ఇక్కడ చెప్పేసాం. ఇది క్లియర్ కాదు? ఓకేనా? చెప్పేసాం. దీనికి డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ ఎన్నిసార్లు రన్ అవ్వాలో తెలియదు. అంటే ఎన్ని నెంబర్లు చేయాలో తెలియదు. 100 నెంబర్లు చేయాలి అది కూడా తెలియదు. 1000 నెంబర్లు చేయాలి 100 నెంబర్లు ఎన్నిసార్లు గ్రూప్ రన్ అవ్వాలో మీకు తెలియదు. బట్ ఈ కండిషన్ ట్రూ అయితే చాలు. అలాంటప్పుడు ఇది ఇక్కడ ఎన్నిసార్లు రన్ అవ్వాలో కూడా మీకు ఐడియా ఉంది. బట్ రిపీటెడ్గా జరగాలి. దానికి మనం 5. ఓకేనా? సో ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కండిషన్ ఉంది. ఇక్కడ దిస్ 2 ఆర్ కండిషన్ లూప్స్ అంటారు. ఇవన్నీ కండిషన్స్ లూప్స్. కండిషన్ లూప్స్ వైల్ అండ్ ఫర్ లూప్ ఆర్ కండిషన్ లూప్స్. అంటే కండిషన్ తో పాటు లూపింగ్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఆ కాంబినేషన్ రిపీట్ అనేది కండిషన్స్ తో పని లేదు. ఇట్లా రిపీట్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి ఇక్కడ మెన్షన్ చేయండి. 6 అని ఇచ్చేసి బ్రాకెట్ లో 6 అని ఇచ్చేసి ఓకే బిగిన్ a is equal to a plus 1 n. దీనికి డిఫరెన్స్ అర్థమైందా? కండిషన్ తో అవసరంగా నాకు ఇది ఎన్నిసార్లు రన్ అవ్వాలి 6 టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఉందో మెన్షన్ చేసేసి. సో నాన్ కండిషన్ తో పనిలే. బట్ లూపే కదా లూపే కండిషన్ తో పనిలే. ఇట్లా ఏ ఈక్వల్ ఏ ప్లస్ 1 అంటే 6 టైమ్స్ రన్ అవుతుంది అయిపోతుంది అంతే. ఏ 10 టైమ్స్ పెడితే 10 టైమ్స్ n టైమ్స్ పెడితే n టైమ్స్. ఇది క్లియర్? ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కండిషన్ తో పని లేకుండా రన్ అవుతూనే ఉండాలి. సార్ అప్పుడు ఎప్పుడు వస్తుంటుంది సార్ దాని పర్పస్ అంటే ఎన్నిసార్లు క్లాక్ ఇస్తాం. క్లాక్ ఇప్పుడు 1 0 1 0 1 0 ఎన్నిసార్లు అనాలి? ఎన్నిసార్లు అంటూనే ఉండాలి. ఓకే సో దానికి మనము ఇక్కడ ఫర్ ఎవర్ వాడతాం. ఫర్ ఎవర్ ఓకే క్లాక్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఆఫ్ క్లాక్. ఓకే ఇక్కడ బిగిన్ ఇక్కడ n. ఫర్ ఎవర్ అంటే జరుగుతూనే ఉండు. సో దిస్ ఈజ్ ఇండెఫినిట్ అంటే ఎప్పుడు ఏ కండిషన్ లేదు కాబట్టి జరిగిపోతూనే ఉంటుంది ఇండెఫినిట్ గా. ఇది క్లియర్? ఇది ఫిక్స్డ్ ఇది. బట్ ఈ రెండు కండిషన్స్ లేవు. ఈ రెండింటికి కండిషన్స్ ఉన్నాయి. ఇది క్లియర్?